నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే అన్ని పనులు చకచకా చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ప్రతిపక్షాల నుంచి అయితే విమర్శలు పొందుతుంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ నాగారి ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు, ఓవైపు అసెంబ్లీలో కేటీఆర్ గారు మీ నాయకులపై విరుచుకుపడతా ఉన్నారు. ఇక్కడ మీరేమో లిబరేషన్ డేస్ అంటూ కూడా నిర్వహించుకుంటున్నారు, విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఎట్లా చూడవచ్చు? అంటే ఓపిక లేకపోతే మనం ఏం చేయలేము. లిబరేషన్ డే అనేది ఆనాడు బంగ్లాదేశ్ని వేరే చేసే దానిలో అంటే సాహసోపేత నిర్ణయాలు అంటారు కదా, అవి చేసేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వేయడం కూడా సాహసోపేత నిర్ణయమే, దాన్ని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. 12 రోజులు, ఆ రోజు వారు కేవలం 12 రోజులు. డిసెంబర్ 3వ తారీఖు నాడు 1971లో డిసెంబర్ 3వ తారీఖు నాడు వార్ స్టార్ట్ అయింది. 3వ తారీఖు వార్ స్టార్ట్ అయితే 12 రోజుల లోపట బంగ్లాదేశ్ని లిబరేట్ చేసినాం. 3వ తారీఖు తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 16వ తారీఖు. ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాం. అంటే ఆనాడు ఈనాడు సేమ్. 3వ తారీఖుకి వార్లో జాయిన్ అయినాం పాకిస్తాన్తో, వారు గెలిచినాం. 3వ తారీఖు నాడు ప్రభుత్వం తెచ్చుకున్నాం, వారు గెలవబోతున్నాం. వీళ్ళు ఏదైతే కేటీఆర్ గారు ఉన్నారో అసహనానికి గురవుతారు. వీళ్ళు బాగా అధికారం చూసిరు కదా, అధికారంతో మదమెక్కి ఈరోజు గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళు శాప నీళ్ళ నుంచి బయటపడితే ఎట్లా కొట్టుకుంటుందో ఈరోజు వాళ్ళు అట్లా కొట్టుకుంటారు. వాళ్ళకి ఓపిక లేదు. ఓపిక లేకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోవాలి తప్ప పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మేము మళ్ళీ తిరిగి పడాల్సి వస్తుంది ప్రభుత్వం నుండి కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి అమలు కాని హామీలను ఇచ్చింది, ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి, నెరవేర్చేంత వరకు కూడా ప్రశ్నిస్తామనేది వాళ్ళ మాట. ఏం చెప్తారు? అమలు కాని హామీలు మేమైనా 3 ఎకరాలు ఇస్తామని చెప్పినామా, కేజీ టు పీజీ ఇస్తామని చెప్పినామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పినామా, అల్లుడు వస్తే ఏడ వండాలి, బిడ్డొస్తే ఏడ వండాలి అని చెప్పి అడగడానికి మేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నామా? మేమేమన్నా ఇళ్ళ స్థలాలు ఇస్తాము, వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాము. బస్సులు ఫ్రీ అని చెప్పినాము, ఫ్రీ చేసినాము. ఆల్రెడీ మా మహిళా మనులు బస్సులు ఎక్కి ఆల్రెడీ పోతున్నారు, ఫ్రీగా టికెట్లు వస్తున్నాయి. మహాలక్ష్మి పథకం కింద ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ కూడా చేయబోతున్నాము. మేము ఇచ్చిన వాగ్దానాల మీద మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు కేవలం 10 రోజులలోనే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అయిపోయినాయి. అమలు కానివి అని చెప్పేది వీళ్ళది. ఇష్టానుసారంగా వీళ్ళు హామీలు ఇచ్చి ఇష్టానుసారంగా ప్రజల్ని మభ్యపెట్టి 10 సంవత్సరాలు ప్రజల్ని పిచ్చోలని చేసింది ఈ ప్రభుత్వము. తొందరలో ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ, చూస్తుండాలే. ఎక్కడెక్కడ మా పైసలు దొబ్బి ఎవరికి పెట్టిర్రు, ఏ కాంట్రాక్టర్ దొబ్బినరు, కాంట్రాక్టర్లను పట్టుకుంటాం, దొబ్బిన వాళ్ళని పట్టుకుంటాం, దొబ్బించిన వాళ్ళని పట్టుకుంటాం, దొబ్బిపోయిన వాళ్ళని కూడా పట్టుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ముందుంది ముసళ్ళ పండుగ. కానీ నిన్న గవర్నర్ గారి స్పీచ్ చూసినట్టయితే కాంగ్రెస్ నేతగా ఆమె మాట్లాడినట్టు ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోని చదివినట్టుగా ఉంది. ఇది గవర్నర్కు వ్యతిరేకంగా ఉంది, కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఎట్లా చూసుకోవచ్చు? అంటే గవర్నర్ గారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏనాడు మర్యాద లేకుండే. ఆమెను ఎన్నోసార్లు అసలు అనరాని పదజాలంతో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబోధించారు. ఈరోజు గవర్నర్ గారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంకి సంబంధించిన వాటి మీద మాట్లాడుతుంది, రాబోయే పథకాల మీద మాట్లాడుతుంది, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ మాట్లాడుతుంది. దీన్ని కూడా తప్పు పడితే, అది కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం మీద తప్పు పడితే, 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు 10 రోజుల ప్రభుత్వం మీద తప్పు పడితే దీనికంటే సిగ్గుకరమైన చర్య లేదు. కానివ్వండి, ఇంకొన్ని రోజులు ఆగండి. ప్రజలకు వీళ్ళు చేసిన అబద్ధాలన్నీ కూడా బయటపడతాయి, వీళ్ళు చేసిన దొంగతనాలు బయటపడతాయి, వీళ్ళు ఎక్కడెక్కడ దోసుకురాన్ని బయటపడతాయి. ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. మళ్ళీ ఇదే గవర్నర్ గారు మరో ప్రసంగం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో అందులో వీళ్ళ మొత్తం అబద్ధాల చిట్టా, పాపాల చిట్టా, పాపాల పుట్ట కూడా చదువుతుంది. అప్పుడు మాట్లాడదాం.